భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు సహజం. కానీ అవి కాస్త మనసులను నొప్పించడంతో కోర్టు మెట్లెక్కి విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య కొంతకాలంగా పెరుగుతూ వస్తోంది. అయితే ఆ మనస్పర్ధలు ఇప్పుడు ఆటంకం కావడం లేదు. మనసులు మారుతున్నాయి, ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారు. విడిపోవాలనే ఆలోచన వచ్చినా మనసు మార్చుకుని తిరిగి కలుసుకుంటున్నారు. ఇలా రాష్ట్రంలో విడాకుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఇది చాలా మంచి పరిణామం కూడా. రాజ్యసభలో తాజాగా విడాకులకు సంబంధించి సమాచారాన్ని విడుదల చేశారు. దాని ప్రకారం గత 2 ఏళ్లతో పోల్చితే 30.86% విడాకులు ఈసారి తగ్గుముఖం పట్టాయి. గత ఏడాదితో పోల్చితే ఇప్పటిదాకా 21.69% తగ్గాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ సంఖ్య ఇంకాస్త తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయినా గత 3 ఏళ్లలో సుమారు 66,000 జంటలు విడిపోవడం బాధాకరం. రాష్ట్రంలోని యువ జంటల్లో ఎక్కువగా మనస్పర్ధలు వాస్తవం. వారి మధ్య సమస్య వచ్చినప్పుడు అందుబాటులో ఉన్న ప్రైవేట్ కౌన్సిలర్లను సంప్రదిస్తున్నారు. ఫలితంగా ఇద్దరి మధ్య సయోధ్య కుదిరి బంధం బలపడుతోంది. గతంలో లాగా వివాదం ముదిరే వరకు ముందుకు సాగే సంస్కృతికి జంటలు స్వస్తి పలుకుతున్నారు. అలా కౌన్సిలర్ల దగ్గరికి వస్తున్న వారిలో చాలామంది ఒత్తిడిలో, తీవ్ర బాధలో ఉంటున్నట్టు వివరిస్తున్నారు. అలాంటి జంటలకు కౌన్సిలర్లు, వారిని కలపాలనే మనస్తత్వం ఉన్న కుటుంబీకులు ఉండటం మంచి పరిణామమని నిపుణులు చెబుతున్నారు. జంటలు కౌన్సిలర్ల వద్దకు వచ్చినప్పుడు వారి నుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. సైకాలజిస్టులపై ఆ జంటలకు నమ్మకం కుదిరేందుకు కనీస సమయం వారికి అవసరమవుతోంది. ఆ తర్వాత పలుమార్లు భేటీ అవుతున్నారు. వైఫల్యాలు, సర్దుబాట్లు, కోర్టులకెళ్తే వివాహ బంధానికి వచ్చే సమస్యలు, ఆ తర్వాత పిల్లలపై ప్రభావం తదితర చాలా విషయాల గురించి జంటలతో వివరంగా చర్చిస్తున్నారు. లాభ నష్టాలని వివరిస్తున్నారు. కొందరు వెంటనే ఇద్దరి మధ్య సఖ్యత కుదిర్చేందుకు సహకరిస్తుండగా కొన్ని జంటలకు మరింత ఎక్కువ సమయం తీసుకోవాల్సి వస్తుందని కౌన్సిలర్లు చెబుతున్నారు. ఏదైనా విడాకులు తీసుకునే వారి సంఖ్య తగ్గుతుండడం మంచి పరిణామంగా చూడాలి.